నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? 'బిగ్ బాస్' షో నుంచి 50 మంది కంటెస్టెంట్స్ ఉగ్రవాది సంస్థలకు సంబంధించిన బెట్టింగ్ యాప్‌లైతే ప్రమోట్ చేశారండి. ఆధారాలన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. ఒకసారి చూడండి. సో, దీనికి పూర్తిగా బాధ్యత కర్త కర్మ క్రియ నాగార్జున గారు. ఈ ఉగ్రవాద సంస్థలకు సహాయం చేసినందుకు గాను పూర్తిగా వీడియో చూడండి. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు నాగార్జున గారు మీకొక విషయం అడగాలని ఈ వీడియో చేస్తున్నానండి. నాకు తెలియక అడుగుతాను. ఈ 'బిగ్ బాస్' షోని నేను షోని నిందించట్లేదండి. 'బిగ్ బాస్' షోలో ఉన్న కన్సిస్టెన్సీ నేను నిందిస్తున్నాను. మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. జాగ్రత్తగా వినండి సార్. ఇప్పుడు ఒక స్కూల్‌లో ఒక విద్యార్థి తప్పు చేస్తే దాని బాధ్యత టీచర్‌ది. అదే స్కూల్ అంతా తప్పు చేస్తే దాని బాధ్యత ప్రిన్సిపల్‌ది. ఇక్కడ టీచరు, ప్రిన్సిపలు, నాగార్జున. దీనికి ఏ సమాధానం చెప్తారు సార్? మామూలుగా మనలో మనమాట ఎవరికైనా ఉపయోగం ఉన్నా సార్ ఈ బెట్టింగ్ యాప్‌లో ఒక్కసారి చూడండి సార్. ఒక్క బెట్టింగ్ యాప్ అయినా అమ్మ, అబ్బా ఏదైనా పుట్టింది అయితే నన్ను చెప్పించుకొని కొట్టండి సార్. ఏవి ఇక్కడ భారతదేశంలో రిజిస్ట్రేషన్ కావు. అన్నీ ఉగ్రవాద సంస్థలకు సంబంధించినవి. అతిపతితులు. ఇప్పుడు ఒక ప్రొడక్ట్ ఉన్నదంటే ఇప్పుడు ఐఫోన్ ఉందంటే స్టీవ్ జాబ్ యాపిల్ కంపెనీ. ఈ టాటా ఉప్పు ఉందంటే అది రతన్ టాటాది, అంబానీది, ఆదానిది అని పేరు ఉంటే మనకు అర్థమవుతుంది ప్రొడక్ట్ ప్రమోట్ చేసేటప్పుడు. కానీ వీళ్ళు ప్రమోట్ చేస్తున్న బెట్టింగ్ యాప్లు ఎవరివో కూడా తెలిపోయి ఏమైనా వీళ్ళు ఏమైనా చదువు లేని వాళ్ళా సార్? అందరూ చదువుకున్న వాళ్ళు కదా. మీరు ఎలా సెలెక్ట్ చేస్తారు సార్? అతిపతి తిండికి తికానా లేని కొడుకుల్ని మీరు ప్రమోట్ చేసి వాళ్ళకి స్టార్డమ్నిచ్చి వాళ్ళని సమాజం మీదకి చెత్త కుప్పల నుంచి చెత్తను తీసి సమాజంలో పెడుతున్నారు సార్. ఎంతవరకు న్యాయం చెప్తాను? నాకు తెలియక ఒక విషయం అడుగుతున్నాను సార్. నేను ఇప్పటికీ తెలంగాణలో 2024లో జాగ్రత్తగా వినండి, ఒక 1000 మందికి పైగా చనిపోయారు సార్. సో, అందులో నేను దగ్గర చాలామంది ఫ్యామిలీస్‌ని ఒక అబ్బాయిని పెట్టుకున్నాను నేను అసిస్టెంట్‌గా. అబ్బాయి ప్రతి ఫ్యామిలీని వెళ్ళి మాట్లాడిపిస్తుంటే వాళ్ళ బాధ వింటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీ ఫ్యామిలీలో పిల్లలు ఉన్నారు సార్. మీకు ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లల్లో ఏదైనా అయితే మీరు అమలగారు బాధపడతారా సార్? సేమ్ అదే విధంగా అమాయక ప్రజలు సార్ పాపం ఏడుస్తున్నాడు. ఒక్కసారి మీరు అదే అందుకే అంటున్నాను. మీకు తెలియదు, గ్రౌండ్ రిపోర్ట్ తెలియదు. మీరు ఏం చేస్తారంటే జాగ్రత్తగా చనిపోయిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి జస్ట్ అడగండి సార్ ఎలా చనిపోయారు అనేసి. 50 మంది కన్సిస్టెంట్ సార్. ఒక్కసారి చూడండి సార్. దీప్తి, సునైన, భానుశ్యామల, శ్రీముఖి, రాహులు, హిమజ, శ్రీ, జ్యోతి, ఆశురెడ్డి, లాస్య, సోహిలు, మెహబూబా, అలేఖ్య, హారిక, హర్యానా, దివి, షణ్ముఖ, శ్రీష్, సన్నీ, ఆర్జే కాజల్, జెస్సీ, గీతూ రోయల్, ఆదిరెడ్డి, శ్రీ సత్య, వాసంతి, పల్లవి ప్రశాంత్, అమర్దీప్, ప్రియాంక జైన్, శోభాశెట్టి, టేస్టి తేజ, శుభశ్రీ, రతిక, యావరు, విష్ణుప్రియ, నిఖిత, నాయని. ఎంతమంది సార్ చెప్పండి? ఎంతమంది లేరు సార్. వీళ్ళు ఎలా అంటే ఎదవముండా షోలోకి లోపలికి వెళ్ళి బయటకు వచ్చి నేను ఈ కారు కొనుక్కున్నాను, నేను ఇల్లు కొనుక్కున్నాను, ఈ వాకిలు కొనుక్కున్నాను, ఈ ఫ్రిడ్జ్ కొనుక్కున్నాను, ఈ టీవీ కొనుక్కున్నాను, ఈ ఫోన్ కొనుక్కున్నాను, మీరు కూడా కొనుక్కోవాలంటే కింద నన్ను లింక్ నొక్కండి, డబ్బులు కొనుక్కోండి అంటే అమ్మాయికి ప్రజలు సార్. సచ్ ఇన్నోసెంట్ పేద పీపుల్. అదే అంత పెద్ద షో నుంచి వచ్చి చెప్తున్నారు కదా మా బతుకులు కూడా మారిపోతాయని చెప్పి లింక్ నొక్కి ప్రాణాలు పోగొట్టుకున్నాను. మీకు కావాలంటే నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను శ్రీకాకుళంకి ఒక అబ్బాయిని పంపించాను. అబ్బాయి మాట్లాడారు. ఫ్యామిలీలో ఇద్దరు అన్నదమ్ముళ్ళు కూడా ఈ బెట్టింగ్కి బానిసలు అయిపోయి చచ్చిపోయారు సార్. సో, పరువు పోతుందని ఊళ్ళో అందరికీ తెలుసు బెట్టింగ్స్ వల్ల చనిపోయారు. కానీ పరువు పోతుందని లవ్ సూసైడ్ అని పెట్టుకున్నారు సార్ వాళ్ళు. పేపర్లో కూడా వచ్చింది, టీవీలో కూడా వచ్చింది. కానీ ఫ్యామిలీ మాకు డబ్బు వద్దు, ఏమొద్దు, మమ్మల్ని వదిలేయండి బాబు, మా పరువు ముఖ్యం అంటున్నారు సార్. సో, అలాగా చెప్పుకోలేని ఫ్యామిలీలు ఎన్నో ఉన్నాయి సార్. నా వంతు సహాయంగా నాకు ఇప్పటివరకు ఈ బెట్టింగ్ యాప్ అవేర్నెస్ మీద దగ్గర ఒక 45 లక్షల దాకా వచ్చింది సార్. ఒక 20 ఫ్యామిలీకి తలో 2 లక్షలు చొప్పున నేను ఇద్దామని నేను ఒక అబ్బాయిని పెట్టుకొని ఎంక్వైరీ చేస్తాను సార్. నిజంగా పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు సార్. నా వంతు సహాయం 2 లక్షలు ఇవ్వగలుగుతాను. అంతకన్నా నేను ఇవ్వలేను సార్. మీరు ఏమైనా అన్నపూర్ణ స్టూడియో అమ్మేసి ఇలా బెట్టింగ్ బాధ్యతలందరికీ నష్టపరిహారం చెల్లిస్తారా సార్? చెల్లించరు కదా. ఎందుకంటే నాకెందుకు, నేనేం చేయలేదు కదా అని. కానీ మీ వ్యవస్థ ఇప్పుడు తిండికి తిక్కానా లేని వీళ్ళు సార్. ఇప్పుడు రైతు బిడ్డే ఉన్నాడు సార్. బేకార్ నా కొడుకు సత్యం వరస్ట్ క్యాండిడేట్ని తీసుకొచ్చి మీరు ఆ 'బిగ్ బాస్' విన్నింగ్ చేయించారు. సునకం సింహాసనంబు కూర్చుండబెట్టే వెళ్ళి అది అశుద్ధమే తింటుంది. ఏమైంది? వాడు బయటకు వచ్చాక చూపించారా? వాడు బయట లోపలికి వెళ్ళకముందే నేను చెప్పాను. మనిషిని చూస్తే చెప్పగలను. చెప్పాను ఆడు వెధవా అని చెప్పి వాడికే చెప్పాను. నేను ఎవరికి చెప్పలేదు, వాడికే చెప్పాను వెధవా అని. నువ్వు మోసం చేస్తున్నావు, రైతు పేరు పెట్టుకొని అలా మోసం చేయకని తిట్టాను వాడిని. సో, వాడు వెళ్ళి బయటకు వచ్చి ఎంత న్యూసెన్స్. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు వాడి వెనకాతల పరిగెడుతుంటే కుక్కల్లాగా వీడెవడు సార్?
సచ్ వర్స్ట్. వీడు బయటికి విన్నేవి రావడం ఏంటి, బస్సులు తగలబెట్టడం ఏంటి, కారులు తగలబెట్టడం ఏంటి, తర్వాత బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం ఏంటి, ఆ డబ్బు ఎవరికి ఇవ్వక్కర్లేదు. కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, ఇలాంటి ఎదవల్ల మీరు ప్రమోట్ చేస్తుంది, అదంతా తప్పు మీదే కదా, రెస్పాన్సిబిలిటీ మీదే కదా. నిజంగా రైతు కోసం కష్టపడిన వాళ్ళు లేరా? 4 యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, 10 సంవత్సరాల నుంచి రైతు అన్నదాత కోసం కష్టపడి మీరు వాళ్ళు తీయలేదే, ఈ ఎదవని తీసుకెళ్ళారే. వీడికి యూట్యూబ్ ఛానల్ లేదు, ఏమీ లేదు, తిండికి తిక్కనా లేదు, ఏమీ లేని వాడిని తీసుకెళ్ళి వాడికి అన్నీ ఇచ్చారు. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఇచ్చారు, 30 లక్షల డబ్బు ఇచ్చారు, బెట్టింగ్ యాప్లు ఇచ్చారు, యూట్యూబ్ అకౌంట్ ఇచ్చారు, ఫేస్బుక్ అకౌంట్ ఇచ్చారు. ఎందుకు సార్? ఒక ఎదవని తీసుకెళ్ళి మీరు ఎందుకు చేస్తున్నారు సార్? ఏం ఉపయోగం? ఇంకా చూసుకుంటే శివజ్యోతి V6 అమ్మాయి ఒక టీవీ యాంకర్కి 10,000 కన్నా ఎక్కువ రాదు. అలాంటి ఆ 10,000 వచ్చిన అమ్మాయిని BMW కారు, పెద్ద అపార్ట్మెంటు, లగ్జరీ ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి సార్? బెట్టింగ్ యాప్ల నుంచి అండి. అవసరమా చెప్పండి సార్? వాళ్ళ వల్ల ప్రాణాలు పోలేదు, మీరు ఏమైనా రాసిస్తారా? ఈ 50 మంది ఒక్క ప్రాణం పోలేదని మీరు ఏమైనా చెప్పిస్తారా? ఇంకా దీప్తి సునాయన పాప ఎక్కడో వీడియోలు చేసుకునేది, ఎంత యూట్యూబ్ వీడియోలు, టిక్టాక్ వీడియోలు తీసుకొచ్చి సెలబ్రిటీ చేశారు సార్. ఆ అమ్మాయి మళ్ళీ BMW కారు, ఈ శివజ్యోతి ఇంటి పక్కనే పెద్ద బిల్డింగ్, మళ్ళీ 6 కోట్లు 5 కోట్లు ఏమీ కాదు సార్, ఏమీ కాకుండా కోట్లు. ఇప్పుడు నేను ఈ మెహబూబా మీ సినిమాకి కూడా ఖర్చు పెట్టారు ఒక సాంగ్కి, కానీ ఒక యూట్యూబ్ వీడియో కోసం ఈ వెధవ 4 దేశాలు వెళ్ళారు, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, స్పెయిన్, ఆ తర్వాత మెక్సికో వెళ్ళి 2 కోట్లు ఖర్చు పెట్టి 5 నిమిషాల సాంగ్ తీశాడు శ్రీ సత్య అనే అమ్మాయితో. వీళ్ళందరూ అందరూ మీ బ్యాచ్. సోహేలు ఆ ఎదవ కూడా తిండికి తెక్కన వాడు మొహం ఏంటి? మీ ఇంట్లోనే 4 హీరోలు ఉన్నారు, అఖిల్ బాబు, దట్టి చైతన్య బాబు, ఆ తర్వాత తేజ బాబు, ఇంకో 4-5 మీ బాబు, ఆ బాబు, మొత్తం 8 మంది హీరోలు ఉన్నారు మీ ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ నుంచే. అది కాకుండా మీరు ఈడు కూడా హీరో అట. వచ్చి రాగానే సినిమా, మళ్ళీ 4 రెస్టారెంట్లు. ఎక్కడి నుంచి సార్ డబ్బులు వస్తున్నాయి నా కొడుకులకి? ఏదో తిండికి తెక్కనాలేదు నా కొడుకులకి. బెట్టింగ్ యాప్లు అన్యాయమైన, అక్రమమైన, పాపం అమాయక ప్రజలను నాశనం చేసి, ఫస్ట్ రీజన్ వాళ్ళు బయటకు వచ్చి అమాయక ప్రజలను నాశనం చేస్తున్నారు, ఆ డబ్బు ఆ ఉగ్రవాద సంస్థలకు ఇస్తున్నారు. ఎంత అన్యాయం చెప్పండి, మీరు చెప్పండి. దీనికి కంప్లీట్గా కర్త కర్మక్రయం మీరే. టేస్టీ తేజ యూట్యూబ్లో 10,000 ఆదాయం వస్తుంది, ఆ నా కొడుక్కి 25 రెస్టారెంట్లు పెట్టుకున్నాడు, ఫ్రాంచైజీ. ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి? ఇంకా ఈ శ్రీ హనుమంత్ అన్న అమ్మాయి ఏకంగా హాస్పిటల్లే పెట్టేస్తుంది క్లీనిక్. ఎక్కడి నుంచి? అందులో ఒక ఎక్విప్మెంటే 30 లక్షలకు సార్. ఎక్కడి నుంచి వీళ్ళందరికీ డబ్బులు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమైనా ఇస్తున్నారా? వీళ్ళందరికీ మీరు ఏమైనా ఇస్తున్నారా? ఎంతంత డబ్బు మీ దగ్గర ఏమైనా నల్లధనం వీళ్ళకి ఇస్తున్నారు? చెప్పండి సార్. ఇంక చెప్పుకుంటూ పోతే చాంతాడు. ఒక్కొక్కరు ఇల్లులు, వాకిళ్ళు, BMW కార్లు, ఫామ్ హౌస్లు, ల్యాండ్లు, అబ్బో ఒకటేంటి ఎలాగా ఈ చెయ్యాలంటే అంతమంది. మామూలుగా మనలో అన్నమాట సార్. ఇప్పుడు బిగ్ బాస్ షో అనేది మా అమ్మగారికి చాలా ఇష్టం సార్, చూస్తారు. మా అమ్మ నాన్నగారికి సచ్ ఇన్నోసెంట్ పీపుల్, వాళ్ళు చూస్తారు సార్. ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో వీళ్ళు బయటకు వచ్చి అంటే ఏమవుతుందంటే సార్, ఇప్పుడు మీరున్నారంటే, ఇప్పుడు ఒక చిరంజీవి గారు ఎగ్జాంపుల్ మీకు తీసుకుంటాను, మీకు చాలా మంచి స్నేహితుడు కాబట్టి చెప్తున్నాను. చిరంజీవి గారు ఆ అవకాశం కోసం వీధి తిరుగుతూ, తిండి లేని రాత్రులు పడుతూ, ఎన్నో స్టూడియోలకు వెళ్తూ, ఎంతో స్వయం కృషితో హీరో అయ్యారు. సో ఆయనకి తెలుసు కింద నుంచి ఎలా ఉంటుంది అని. కానీ మీరున్నారే, నిజంగా అక్కినేని నాగేశ్వరరావు గారు కొడుకు, సిల్వర్ బంగారు స్పూన్తో పుట్టారు మీరు. సో మీకు అది తెలీదు. సో అది కూడా సేమ్ అదే ఈ బిగ్ బాస్ షో కంటెంట్. మీకు ఎలా తెలీదో కింద నుంచి ఆ గ్రౌండ్ వాల్యూ మీకు ఎలా తెలియదో, సేమ్ ఈ బిగ్ బాస్ వాళ్ళకే తెలియదు. ఒక 5 స్టూడియోలు తిరిగి ఒక కృష్ణానగర్లో తిండి తిప్పలో లేకుండా ఉంటే వాళ్ళకి కష్టం కలుగుతుంది. లేకుండా ఏదో ఫేమ్ ఉందని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి బిగ్ బాస్ ఇన్స్టెంట్గా 10 రోజుల్లో ఫేమ్ ఇచ్చేసి వాళ్ళని సమాజం మీద కుదులుతుంటే, ఆ ఫేమ్ని కాపాడడం కోసం, ఆ పాష్ లైఫ్ని కాపాడడం కోసం దొరికిన బెట్టింగ్ యాప్ అల్లనే చేసుకొని ఎవడు ఎలా పోతే నాకెందుకు, ఎవడు ఎలా సస్తే నాకెందుకు, నాకు కావాల్సింది డబ్బు అనే గీత గీసుకొని వీళ్ళందరూ ప్రమోట్ చేసి ఏంటి సార్ నాకు తెలియకూడతాను, వీళ్ళు హీరోలు ఏంటి, వీళ్ళు దేనికి పనికొస్తారు? మీకు సమాజంలో లేరా మంచి వాళ్ళు? ఒక ఐఏఎస్ని, ఒక ఐపీఎస్ని, ఒక టీచర్ని, ఒక విద్యావేత్తని, ఒక ఏం బిజినెస్ మ్యాన్ తీసుకోండి సార్. బిజినెస్ మ్యాన్స్ తీసుకోండి. లలిత జ్యువెలర్ ఆయన ఉంటారు, గుండె ఆయన, అలాంటి వాడిని తీసుకుని ఆయన వచ్చి బెట్టింగ్ అప్పుడు ప్రమోట్ చేయడు కదా, 1000 కోట్లు ఆస్తుంది. అలాంటి వాళ్ళకి కొంచెం కోట్లు ఇచ్చేనే సమాజంలోకి తీసుకోవాలి. ఒక సక్సెస్ఫుల్ పర్సన్కి తెలుసు సక్సెస్ ఎలా అవ్వాలో. మీరు బురదలోని చెత్త ఉంటుంది కదా, ఈ పల్లవి ప్రశాంత్, సోహెలు, మెహబూబా, ఈ రాహుల్,
సచ్ సచ్ అంటే ఎలాంటి ఎడవలను తీసుకొచ్చి అంటే పచ్చకమలు ఉన్నట్టు లోకం అంతా పచ్చ కనబడుతుందని మీకు ఇంకా తెలియదు అనుకుంటా. దీనికి కర్త కర్మ మీ అసిస్టెంట్లు వాళ్ళు అయ్యేందుకు మీరే కదా హోస్టు, మీకు తెలీదా? ఓకే, ఒకలో ఇద్దరు చేస్తాం అనుకోండి, ఒక 50 మందా ప్రతి సీజన్ నుంచి బయటకు వచ్చి వాళ్ళకి బెట్టింగ్ యాప్ లేదు. ఇంకేం సార్, టమాటా కెచప్ అమ్ముకోలేరు, ఇంకా ఆల్ అవుట్ అమ్ముకోలేరు, ఫోన్లు కవర్లు అమ్ముకోవలేరు. ఎన్ని ఉన్నాయి సార్ అమ్ముకోవాలంటే? ఎన్ని ఉన్నాయి? కొత్తిమీర కట్ట ఏమి క్యారెట్ కూర అమ్ముకోలేరా? ఎన్నైనా అమ్ముకోవచ్చు. అవన్నీ వదిలేసి ఇన్స్టెంట్గా కోట్లు ఇస్తారు ఈ బెట్టింగ్ యాప్లకి. ప్రమోట్ చేస్తున్న వాళ్ళకి ఏమైనా తెలుసా ఎవరైనా రెస్పాన్సిబిలిటీ ఉంటుందని? ఎవరికి ఏమీ తెలియదు, బాధ్యత లేకుండా గత 5 సంవత్సరాల నుంచి నాకు ఎంత పుణ్యం చేసుకుంటే నాకు ఈ స్టార్డమ్ వచ్చింది. నేను కూడా చిన్న చితకా ఏం కాదు, నాకు కష్టపడితే వచ్చింది. మీరు మా టీవీలో విహారీ అనే ప్రోగ్రాం పెట్టారు, ట్రావెలింగ్ ఎంతో కష్టం అని చెప్పి ఖర్చు ఎక్కువైపోతుందని మీరు లేపేశారు, మానేశారు. 3 దేశాలు చూశాను నేను, అది బాగా చూశాను. దానికి అసిస్టెంట్ కూడా మా ఫ్రెండే సందీప్ అని చెప్పి. ఆ ప్రోగ్రామ్ని మీరు ఎందుకు లేపేశారు? చాలా కష్టం ట్రావెలింగ్. కానీ ట్రావెలింగ్ చేసుకుంటూ ఈ స్టార్డప్ నాకు ఇది సబ్స్క్రైబర్స్ ఇచ్చారు. నాకు ఎప్పుడు దేవుడిలాగా ఉంటాను. ఈవెన్ నేను కొత్తిమీర కట్ట కూడా నేను ప్రమోట్ చేయలేదు, ఎందుకంటే నాకు చాలా ఇష్టం వాళ్ళంటే. నేను చావనైనా చేస్తాను, కానీ నేను వాళ్ళతో మోసం చేయను, వాళ్ళతో వ్యాపారం, నాకు దేవుళ్ళతో సమానం. ఎందుకంటే నేను ఈ స్థాయిలో నుంచి ఆ గ్రాట్యుటీ, అంకిత భావం, ఆ కృతజ్ఞత భావం ఉండాలి. వీళ్ళు ఎవరికీ లేదు, ఎందుకంటే కష్టపడితే కదా. ఇన్స్టెంట్గా మీరు ఇస్తున్నారు కదా, మీరు ఇచ్చేస్తున్నారు కదా స్టార్డమ్ని. వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ హంగామా చూడాలి, ఏదో దేశానికి మెడల్ తెచ్చినంత విధిగా ఫీల్ అయిపోతున్నారు బిగ్ బాస్ అంటే. అలా అసలు భూమి మీద నిలబడట్లేదు, ఆకాశంలో ఉన్నారు, ఆకాశంలో. గడిచిన 5 సంవత్సరాల నుంచి బెట్టింగ్ యాప్ల మీద అవేర్నెస్ వీడియోలు చేస్తున్నాను సార్. నాకు చేయాల్సిన అవసరం లేదు. నేను చదువుకి నేను అమెరికాలో జాబ్ చేశాను సార్. నేనేమి కోన్కిస్కా గొట్టంగానే కాదు, పెద్ద చదువులు చదువుకున్నాను, అమెరికాలో జాబ్ చేసుకున్నాను. ఎన్ని వదిలి సమాజం మీద కొంచెం మనకి ఇంకిత జ్ఞానం ఉండాలి, అంకిత భావం ఉండాలి, కృతజ్ఞత భావం ఉండాలి. ఎందుకంటే మనం ఆ సమాజం మీద బతుకుతున్నాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సమాజం లేకపోతే మనం లేం కదా. కొంత అయినా రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఓకే, కానీ ఎండ్ ఆఫ్ ద డే మనకు డబ్బులు ఇస్తుంది వాళ్ళు, కాబట్టి వాళ్ళు బాగోవాలన్నా కోరుకోవాలి. ఆ విధంగా నేను ఎటువంటి ప్రమోషన్, ఈవెన్ సింగిల్ పిన్ని ఎన్నో కోట్లు ఇస్తారన్నా కూడా నేను ఎక్కడా టెంప్ట్ అవ్వకుండా హాస్టల్లో ఉండి బ్రెడ్ ముక్కలు కొనుక్కొని తిన్నానే తప్ప ఏ రోజు డబ్బు కక్కుర్తి పర్లేదు. రియల్ ఎస్టేట్ కంపెనీలు భారీ మొత్తంలో డబ్బులు ఇస్తారన్నా నేను టెంప్ట్ అవ్వలేదు, ఎందుకంటే సమాజం మీద ఉండాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్, మా నాన్నగారికి ఆ పరిస్థితి వచ్చిందని, ఆ పరిస్థితి సమాజంలో ఎవరికి రాకూడదని అవేర్నెస్ వీడియోలు చేస్తాను. ఇప్పుడు ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ అవేర్నెస్, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి వాళ్ళకి. అది లేకుండా ఇష్టాసారంగా ప్రమోట్ చేసుకుంటూ డబ్బులు, ఇల్లు వాకిళ్ళు డబ్బులు, ఆ ఫేమ్ వస్తుంది, ఆ ఫేమ్తో వ్యాపారం చేసేసుకుంటారు, సంపాదించుకుంటారు, మాయమైపోతున్నారు. ఇది ఎక్కడ అన్యాయం చెప్పండి? ఇప్పుడు ట్యాక్స్ మీరు కడుతున్నారు, నేను కడతాను, నేను కట్టాల్సిన అవసరం కూడా లేదు, అయినా నేను కడుతున్నాను. ఎందుకంటే నాకు దేశం అంటే ఇష్టం. ఒక యాజ్ అ ఎన్సీసీ స్టూడెంట్గా దేశం ఎదుగుదల నాకు ఇష్టం. ఆ క్రమంలోనే ఎన్నో మంచి ఫుడ్ వీడియోలు, ఏంటి మంచి సమాజానికి ఉపయోగపడే వీడియోలు ఎన్నో చేశాను. ఆ ఎంటర్టైన్మెంట్ వీడియోలు రక్తి భక్తి అన్నీ ఉండాలి, అన్నీ చేశాను నేను. చివరగా ఒక మాట చెప్తాను, మీ నాన్నగారి గురించి మీకు తెలియకపోవచ్చు, మళ్ళీ చెప్తున్నాను, అంటే మీ నాన్నగారి గురించి మీకు తెలియకపోవచ్చు, నేను చెప్తున్నాను వినండి. కళామ తల్లి ఇద్దరు ముద్దు బిడ్డలు ఉన్నారు. ఒక ఆయన ఎన్టీ రామారావు గారు ఈ కన్ను అయితే, కళామ తల్లికి రెండో కన్ను నాగేశ్వరరావు గారు. ఎన్టీ రామారావు గారు ఏమైనా రాజకీయాల్లోకి వెళ్ళి కొంత చిన్న మచ్చ ఏదో తెచ్చుకున్నారు, కానీ నాగేశ్వరరావు మచ్చలేని చంద్రుడు. చచ్చిపోయినంత వరకు చివరాఖరి క్షణం వరకు ఆయన పనిచేశారు. మీకు తెలుసది, రైట్? నిజంగా భారతరత్నకి సూటబుల్ పర్సన్. అలాంటి అంటే ఆ స్టేజ్ వరకు పనిచేశారు అంతా. నిజంగా ఎంతో గొప్ప వ్యక్తి. మా నాన్నగారు ఆయన సినిమాలు అన్నీ చూపించారు, నేను చూస్తాను. ఇప్పటికీ నా హార్డ్ డిస్క్లో పాత సినిమాలో చూస్తాను. నేను కొత్త సినిమాలు చూడను, వేస్ట్ ఆఫ్ టైం. పాత సినిమాలు చాలా బాగుంటాయి. నాకు తెలుగు వొకాబులరీ కానీ, గ్రాంధికం కానీ, ఆ పద్యాలు కానీ, సంస్కృతం కానీ, భాష మీద పట్టు కానీ, తెలుగు ఇది కానీ ఒక అనర్గళంగా మాట్లాడాలంటే నేను ఆ పాత సినిమాల నుంచి నేర్చుకున్నాను. కొత్త సినిమాల నుంచి నేర్చుకోవాల్సిన పని లేదు, వాళ్ళకి రాదు కూడా. వాళ్ళు అలాంటి కడుపును పుట్టారు. పండిత పుత్ర పరమసుంఠ అని అంత గొప్ప మనిషి కడుపును మీరు పుట్టారు. మీరు నిజంగా ఆ స్టార్డమ్ను క్యారీ చేయలేక నిజంగా ఆయన ఎంతో పుణ్యం చేసుకుంటే మీరు పుట్టారు సార్. కానీ మీరు చేసిన పాపాలకి మీ పిల్లలకే, మీరు పుణ్యం చేస్తే అది మీ పిల్లలకు తగులుతాయి, మీ పాపం చేస్తే అది మీ పిల్లలకే తగులుతుంది. చూడండి మీ ఫ్యామిలీ పరిస్థితి నేను మళ్ళీ చెప్పి అవమానించడం నాకు ఇష్టం లేదు. పుణ్యం పాపం కర్మ అని ఉంటే గుర్తుపెట్టుకోండి. అది నాకైనా మీకైనా పేదవాడికైనా కోటీశ్వరుడికైనా కర్మ అనేది ఒకటే.
కర్మ సిద్ధాంతం ఒకటే, ఎవరు తప్పించుకోలేరు కర్మ నుంచి. సో బీ కేర్ఫుల్. సమాజానికి మీరు ఏమి ఇస్తున్నారు, సమాజం నాకేమి ఇచ్చిందని కాదు, సమాజానికి మీరేమి ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ బిగ్ బాస్ షోలో అయినా సమాజానికి ఉపయోగపడే వాళ్ళని తీసుకోండి, మీకు ఉపయోగపడే వాళ్ళు కాదు. ఇది అన్నపూర్ణ స్టూడియోకి, మా టీవీకి, నాగార్జునకి ఉపయోగపడే వాళ్ళని తీసుకోకండి. సమాజానికి ఉపయోగపడే వాళ్ళని తీసుకోండి. స్వతంత్ర సమరయోధులు ఉంటే తీసుకోండి నెతికి, సంఘ సంస్కర్తలు ఉంటారు తీసుకోండి నెతికి, విద్యావేత్తలు ఉంటారు తీసుకోండి నెతికి, వ్యాపారవేత్తలు ఉంటారు తీసుకోండి నెతికి, ఇంకా చాలామంది సమాజం కోసం ప్రాణత్యాగాలు చేసిన లాయర్లు కూడా ఉన్నారు, వాళ్ళని తీసుకోండి. సమాజానికి ఉపయోగపడేవాడిని సమాజం మీద రుద్దండి, అంతేగాని మీకు చెత్తని తీసుకొచ్చి మా ముందు పట్టేసి వీళ్ళే సెలబ్రిటీలు అని చెప్పడం దుర్మార్గం, న్యాయం. మీకు చేయడం రాకపోతే రాబోయే కాన్సిక్వెన్సెస్ అన్నీ మీరే ఫేస్ చేస్తారు. ఓకే, లాయర్లు ఎవరు పట్టుకోలేదు, కరెక్ట్గా పట్టుకుంటే అన్నపూర్ణ స్టూడియో అమ్ముకొని బెట్టింగ్ యాప్ ఈ బాధ్యతలందరికీ మీరే నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మంచి వీడియోతో కలుసుకుందాం. జై హింద్.